అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చేసుకోబోయే వంట ప్లెయిన్ బిర్యానీ అండి. దానికి కావాల్సినవి చెప్తాను, వినండి. పెరుగు 1/2 లీటర్, కేజీ బావు రైస్ కండి అవి. పెరుగు 1/2 లీటర్, కొంచెం కొత్తిమీర, కొంచెం ఉల్లికాడలు, ఒక రెమ్మ కరివేపాకు, కొంచెం పుదీనాకు, ఒక నిమ్మ చెక్క, ఇవి హోల్ గరం మసాలా అండి. అలాగనే 2 స్పూన్లు అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఒక 1/2 స్పూన్ గరం మసాలా పొడి, తగినంత కారం, తగినంత ఉప్పు అండి, ఒక చిటికెడు పసుపు అండి. పసుపు డబ్బా ఇటు పక్క పెట్టానండి. అలాగే ఒక 4 స్పూన్లు ఆయిల్ పట్టిద్దండి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు, ఒక టమాటా అండి. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసుకుందాం. హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లికాడలు, పుదీనాకండి, అలాగనే నిమ్మ చెక్క. ఒక స్పూన్ 2 స్పూన్లు కారం వేస్తానండి. మీరు కారం తిన్నోళ్ళు అయితే 1 స్పూన్ వేసుకునండి, సరిపోయిద్ది. అలాగే చిటికెడు పసుపు, కొంచెం సాల్ట్ 1 స్పూన్ ఉంటుందండి. అలాగనే పెరుగు. అలాగని ఆయిల్ అండి, 2-3 స్పూన్లు పట్టిద్ది. ఎక్కువ మనకు ఆయిల్ తోటి పని ఏమి ఉండదు. ఇప్పుడు ఇవన్నీ మనం కలుపుకోవాలండి బాగా. ఇవన్నీ కలుపుకున్నాం కదండి. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయ, టమాటా వేసుకుందాం. పచ్చిమిరపకాయ వేసుకుందాం అండి. అవి దమ్ వేసుకోవాలి కదండి, అది కలిపి పెట్టుకున్నాం కదా పెరుగు. అవి మనం ఇప్పుడు ఈ లోపు మనం నీళ్లు మరిగించుకుందాం అండి, అన్నం దమ్ వేసుకోవటానికి. ఇందులో జాపత్రి కంపల్సరీ ఉండాలండి ప్లెయిన్ బిర్యానీకి. అలాగని 3 యాలకులు, చెక్క ముక్కలు 3, ఒక బిర్యానీ ఆకు, అలాగే మనం ఇందాక ఉంచుకున్నాం కదా గరం మసాలా పొడి, అది. ఇందులో కొంచెం ఉప్పు, ఆయిల్ వేసుకుందామండి. 2 స్పూన్ల ఆయిల్, అలాగే కొంచెం కొత్తిమీర. ఇవి కలర్ కోసం, ఫ్లేవర్ కోసం అండి వీటికి, బిర్యానీకి. ఇప్పుడు ఇవి బాగా మసలాలి. ఉప్పు వేసుకుందాం. కట్ల పొయ్యి కదండి, కళ్ళ నిండా పొగ వచ్చేస్తుంది నాకైతే. అలాగనే వాటర్ ఉప్పుగా ఉండేటట్టు వేసుకోవాలండి. ఉప్పు మనం ఇంకొకసారి రైస్ వేసినప్పుడు చూసుకున్నాం. ఇప్పుడైతే మామూలు మీడియంగా వేసాను. ఇవి బాగా మసలాలి, ఇవి బాగా తెరలాలండి. వాటర్ ఇలా మరిగి నీగలండి బాగా. ఇప్పుడు మనం బియ్యం వేసుకుందాం. నేను కడిగి ముందుగానే శుభ్రంగా ఉంచానండి. నానబెట్టుకోండి బియ్యం. నేను అరగంట ముందే వేసుకున్నాం కదండి. వేసుకున్నాక ఎక్కువ తిప్పకూడదు, ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు మనం వాటర్లో ఉప్పు చూసుకుందామండి.
కొంచెం తక్కువగా ఉంది. మనకి ఉప్పు వాటర్ ఉన్నట్టు ఉండాలండి, అప్పుడే రైస్కి పట్టిద్ది లైట్గా. ఓకే, ఇప్పుడు మనం ఒక ఉడికొచ్చిందాక ఆగుదాం. రైస్ చూద్దామండి. ఉడికిందండి. ఇవి చాలా పొలుగ్గా ఉన్నప్పుడు ఒక పరుసు వేసుకోవాలండి మీరు. మనకు వేడి నీళ్ళల్లో ఉంటాయి కదా, అవి వెంటనే కుక్ అవుతాయి. మనం జల్లిగంటి తీసుకొని అడిగితే ఇప్పుడు ఇందాక మనం మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా, అందులో వేసేస్తాం. అలాగనే వాటర్ మొత్తం తీసేసి వేసేస్తాం. ఇలా వేసుకోండి. ఒక్కసారి వేయబాకండి. ఉప్పులాగా పడితే ఏంటంటే అది మనకు ఉడికేటప్పుడు ముద్ద అయ్యే ఛాన్సులు ఉంటాయి. ఎడలు పడేటట్లే వేసుకోండి. చూద్దామండి, పావుగంట అయింది కదా, మనకి అయిపోయిందండి. రెడీ అయింది మనకి. చూసారా, పలుకులుగా ప్లెయిన్ బిర్యానీ రెడీ. మనం తెచ్చుకుందామండి. ఓకే అండి, ఎంత రుచికరమైన ప్లెయిన్ బిర్యానీ రెడీ అయింది. మీకు దేనిలోకైనా బాగుంటుందండి. అంతేనండి. మా వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.